Okay. So this is the your ISPF window. So once you started your mainframes, you will be navigated to. This is the first screen in your mainframes. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ దీన్ని ISPF window అంటారు. Okay. So here we have the utility option is there. BDS member. We have the utility option there. So enter 3 button, and then here you could see the different options are there. So for data set allocation or for any rename or delete any data set, we have to give the 2 option and hit enter. Okay. So here we have to give A option. A for allocate the new data set. So here I am మీ వాయిస్ బ్రేక్ getting అవుతుంది బ్రో. the new data set is why I am getting the new set. హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉందా? మిడిల్లో మధ్యలో బ్రేక్ అవుతుంది. మీరు మాట్లాడినప్పుడు ఓకే, మధ్యలో సడన్ గా బ్రేక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫైనా? ఓకే. Yeah. So here in other partition sequential vsam data set అని ఉంది కదా. So here we have to give our PDS name. అంటే ఏ ఫైల్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాం ఆ ఫైల్. So in single quote we have to mention our file. So here I am creating money.test.ps file. ఓకే. సో ఇలా ఇస్తున్నాను. సో ఇక్కడ మన ఫైల్ స్ట్రక్చర్ అలా ఉండాలి అంటే, సో ఫస్ట్ డాట్ ముందు ఉండేదాన్ని హై లెవెల్ క్వాలిఫైర్ అంటారు మనం. ప్రతి డాట్ మధ్యలో ఉండే వాటిని క్వాలిఫైయర్స్ అంటాము. సో ఫస్ట్ ఉండేదాన్ని హై లెవెల్ క్వాలిఫైర్ అంటాము. సో ఎవ్రీ క్వాలిఫైర్ షుడ్ బి కంటైన్ 8 క్యారెక్టర్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో అప్ టు 8 క్యారెక్టర్స్ వరకు ఇవ్వచ్చు. యూ షుడ్ నాట్ గివ్ ద మోర్ దాన్ 8 క్యారెక్టర్స్. ఓకే. సో ఈ విధంగా అప్ టు నువ్వు 44 బైట్స్ వరకు నువ్వు ఒక ఫైల్ ని క్రియేట్ చేసుకోవచ్చు. నీ నేమ్ అనేది 44 బైట్స్ ఉండాలి. ఓకే. సో ఈచ్ క్వాలిఫైర్ it should be 8 క్యారెక్టర్స్. it should not be more than 8 క్యారెక్టర్స్. సో ఇలా ఫస్ట్ ఉండేదాన్ని హై లెవెల్ క్వాలిఫైర్ అంటారు. సో దీన్ని ఫస్ట్ లో లెవెల్ క్వాలిఫైర్ అండ్ సెకండ్ లో లెవెల్ క్వాలిఫైర్ ఇలా అంటారు. సో ఈచ్ క్వాలిఫై ద క్యారెక్టర్ షుడ్ బి 8 బైట్స్. అంటే 8 లెటర్స్ ఉండాలి. ఇక్కడ మనీ అనేది 4 ఉంది, ఇక్కడ PS ఫైల్ అనేది 6 ఉంది. ఇప్పుడు నేను 9 ఇచ్చాను అనుకోండి, 1 2 3 ఇలా ఇచ్చాను అనుకోండి. సో ఇట్ విల్ షో ఇన్వాలిడ్ డేటా సెట్ నేమ్ అని పాపులేట్ అవుతుంది చూడండి. ఓకే, ఇన్వాలిడ్ DSN అని వస్తుంది. సో ఇఫ్ ఐ రిమూవ్ వన్ లెటర్ డిలీట్ చేస్తే సో ఇట్ విల్ యాక్సెప్ట్. ఓకే. సో ఐఎమ్ గివింగ్ యాజ్ ఎ PS ఫైల్. ఓకే గైస్, అర్థమైందా ఇది? ఈచ్ ఒక్కొక్క డాట్ ఒక్కొక్క డాట్ మధ్యలో ఉండే వాటిని క్వాలిఫైయర్స్ అంటారు. ఫస్ట్ ఉండేదాన్ని ఇప్పుడు నా మనీ అనేది నాది హై లెవెల్ క్వాలిఫైర్. ఓకే. సో అలొకేట్ చేస్తున్నాను. సో ఇక్కడ సియర్ దీన్ని ప్రైమరీ క్వాంటిటీ సెకండరీ క్వాంటిటీ అంటారు. అంటే నీ PS ఫైల్ కానీ నీ PDS ఫైల్ కానీ ఇట్ విల్ అలొకేట్ సమ్ మెమరీ. ప్రైమరీ క్వాంటిటీ అంటే ఫస్ట్ ఇందులో నీ డేటా స్టోర్ చేస్తుంది. ఒకవేళ ఇది రీచ్ అయిపోతే దెన్ ఇట్ విల్ సెకండరీ క్వాంటిటీ యూజ్ చేసుకుంటుంది. Okay, so here the directory blocks is there. So for the flat PS file, the directory blocks is 0. Simple PS file ki directory blocks అనేది 0. Okay, yes, am I clear? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు PDS అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటాయి కదా, PDS లో మెంబర్స్ ఉంటాయి. PS అంటే సింపుల్ ఫ్లాట్ ఫైల్. సో నువ్వు PDS క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ డైరెక్టరీ బ్లాక్స్ అనేది గ్రేటర్ దాన్ 0. అంటే నీకు ఎన్ని నెంబర్స్ కావాలని సింపుల్ గా అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ రికార్డ్ ఫార్మాట్ ఫిక్స్డ్ వేరియబుల్ అనేది ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి, 3 టైప్స్ ఉంటాయి. ఫిక్స్డ్ బ్లాక్, వేరియబుల్ బ్లాక్, తర్వాత అన్డిఫైన్డ్ బ్లాక్ అని ఉంటాయి. అవి నేను తర్వాత చెప్తాను. ఓకే. సో రికార్డ్ ఫార్మాట్ 50 ఇస్తున్నాను. రికార్డ్ లెంత్ 30, రికార్డ్ లెంత్ 80 ఇస్తున్నాను. ఓకే. అండ్ ద బ్లాక్ సైజ్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ దట్ 80. సో ఇక్కడ రికార్డ్ లెంత్ ఏంటి అంటే నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి అనుకుంటున్నావు నీ PS ఫైల్లో, ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాము అనేది రికార్డ్ లెంత్. అంటే ఎన్ని బైట్స్ ఇవ్వాలనుకుంటున్నాము అని. ఓకే గైస్, am I క్లియర్? సో ఇక్కడ స్పేస్ యూనిట్స్ అనేవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పేస్ యూనిట్స్ ఉంటాయి. బ్లాక్స్ అని, ట్రాక్స్ అని, సిలిండర్స్ అని. ఓకే. సో బట్ బేసికల్లీ స్మాల్ ఫైల్స్ వి యూజ్ ద ట్రాక్స్. ఫర్ ద బిగ్గర్ వన్ వి విల్ యూజ్ ద సిలిండర్స్.
ఓకే, డేటా అనేది స్మాల్ గా ఉంటే వీ కెన్ యూజ్ ద ట్రాక్స్, ఫర్ ద బిగ్గర్ వన్ వీ కెన్ యూజ్ ద సిలిండర్స్. క్లియర్ ఎవ్రీవన్? క్లియర్ బ్రో. యా. సో ఇక్కడ డేటా సెట్ నేమ్ టైప్స్ అంటే పిఎస్ ఫైల్ కి మనం ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. పీడిఎస్ అయితే పీడిఎస్ అని మనం రాయాలి. ఓకే, ఆఫ్టర్ గివింగ్ ది స్పెసిఫికేషన్ హిట్ ఎంటర్. ఎంటర్ ఇస్తే నీకు డేటా సెట్ అలొకేటెడ్ అని అయిపోయింది. ఓకే, సో లైక్ దిస్ ఇస్ ఫర్ ద పీడిఎస్ ఫైల్. లెట్స్ ఓపెన్ దట్ వన్. ఈ ఫైల్ ని ఓపెన్ చేద్దాం. సో అగైన్ ఈ ఫైల్ ని ఓపెన్ చేయాలి అంటే అగైన్ వీ హ్యావ్ టు గో. ఇక్కడ మనం ఇప్పుడు స్క్రీన్ మధ్యలో ఉన్నాం, ఒక స్క్రీన్ మధ్యలో ఉన్నాము. ఎయిదర్ F3 అయినా ప్రెస్ చేయొచ్చు, లేదంటే స్టార్ట్ అని కొట్టామంటే అగైన్ యూ విల్ బి నావిగేటెడ్ టు ISPF విండోకి వెళ్ళిపోతాం మళ్ళీ. ఓకే, మళ్ళీ F9 కొట్టాం అనుకోండి, ప్రీవియస్ స్క్రీన్కి వెళ్ళిపోతాం. F9 అంటే స్క్రీన్స్ మారిపోవడానికి, అంటే ట్యాబ్ లాగా ఇది. ఓకే, మెయిన్ ఫ్రేమ్స్ లో ట్యాబ్ లాగా. సో నేను స్టార్ట్ కొట్టాను కాబట్టి మళ్ళీ ISPF విండోకి వచ్చాం. దీని ఫస్ట్ స్క్రీన్ మన ISPF విండో. టు ఓపెన్ దట్ ఫైల్ వీ హ్యావ్ టు గివ్ 3. అగైన్ ఇక చూడండి 4 అని ఉంది కదా, ఇది 4 ఆప్షన్ ఇవ్వాలి టు ఓపెన్ ద డేటా సెట్ నేమ్. అండ్ అగైన్ హిట్ ఎంటర్ 4. సో ఇక్కడ మన ఫైల్ నేమ్ ఇస్తాము, test.file అని ఉంది కదా, సో ఇదంతా తీసేసాం. సో ఇచ్చి హిట్ ఎంటర్ కొడితే అది ఓపెన్ అవుతుంది. సో నీకు ఒక్కోసారి మనకి ఏంటి ఫైల్ నేమ్ కంప్లీట్ గా తెలియదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే నాకు హై లెవెల్ క్వాలిఫైర్స్ మాత్రమే తెలుసు, అప్పుడు ఇచ్చేసి డాట్ అని ఇచ్చేసి స్టార్ అని ఇచ్చామంటే ఇట్ విల్ ఆ హై లెవెల్ క్వాలిఫైర్ తో ఉన్న అన్ని ఫైల్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు నాకు మనీ అనే హై లెవెల్ క్వాలిఫైర్స్ తో ఇన్ని ఫైల్స్ ఉన్నాయి, ఓపెన్ ఆ ఫైల్స్ అన్ని. ఓకే, ఎక్కడైనా ఇప్పుడు సపోజ్ నాకు థర్డ్ క్వాలిఫైర్ తెలీదు, ఇక్కడ ఇచ్చే స్టార్ ఇచ్చేసి పిఎస్ ఫైల్ అని ఇచ్చానంటే సో ఇట్ విల్ ఓపెన్ దట్ ఫైల్. ఓకేనా? క్లియర్? క్లియర్. యా. సో టు సీ దిస్ ఫైల్ వీ హ్యావ్ టు గివ్ ద, ఇప్పుడు నేను ఎడిట్ మోడ్ లో ఓపెన్ చేయాలి అంటే ఈ అని ఇస్తాము. ఈ అని ఇచ్చి ఎంటర్ కొట్టామంటే ఇలా వస్తుంది ఎడిట్ మోడ్ లో. సో ఇప్పుడు F11 ప్రెస్ చేశారు అనుకోండి, ఇప్పుడు ఇదిగోండి ఒక్కొక్కటి COLS అనేస్తే కాలమ్స్ అని వస్తుంది. సో ఒక్కొక్క ఐఫన్ అనేది ఒక్కొక్క కాలం అంటారు దీన్ని. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, 1 బైట్. ఒక్కొక్కటి ఐఫన్ ఒక్కొక్క బైట్. సో సార్ 2 బైట్స్, 3 బైట్స్, 5 బైట్స్ ఇలాగా. ప్లస్ అనేది 5 బైట్స్, 10 బైట్స్. 10th కాలం కానీ 10 బైట్స్ కానీ అని అంటారు. సో ఇఫ్ యూ ప్రెస్ F11, మనం F11 ప్రెస్ చేస్తే యూ విల్ బి నావిగేటెడ్ టు ఎట్ ద ఎండ్. సో ఎండ్కి వెళ్ళిపోతాం మనం. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ద డేటా ఐ అని ఇచ్చేసి నువ్వు రాసుకుంటే డేటా 1 2 3 4 సంథింగ్ ఇట్ విల్ బి రైట్ ద డేటా. చూడండి ఇక్కడ ఇది మనం 80 బైట్ తో క్రియేట్ చేసాం కదా ఫైల్, ఇదిగోండి 80 అని చూడండి. ఇఫ్ యూ ప్రెస్ ద F11 మనం లాస్ట్ లోకి వచ్చాము. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ద లెఫ్ట్ F10 పెట్టేస్తే మళ్ళీ ఫస్ట్ కి వస్తుంది, అదే లెఫ్ట్ సైడ్ కి. రైట్ సైడ్ కి వెళ్ళాలంటే F11, డౌన్ కి వెళ్ళాలంటే F8, అప్ కి వెళ్ళాలంటే F7. దీస్ ఆర్ ద కీవర్డ్స్, ఫంక్షనల్ కీవర్డ్స్. సో ఇక్కడ 80 బైట్ లెంత్ మనం 80 క్రియేట్ చేసాం, గుర్తుందా? ఇదిగోండి వైల్ క్రియేటింగ్ ద ఫైల్ వీ హ్యావ్ మెన్షన్ 80 బైట్ లెంత్, రికార్డ్ లెంత్. ఓకేనా? మై క్లియర్? ఎస్ బ్రో. సో దిస్ ఈస్ ద పిఎస్ ఫైల్. అంటే ఇది సింపుల్ పిఎస్ ఫైల్. ఇట్ వోంట్ హ్యావ్ ఎనీ మెంబర్స్ అనేవి ఏముండవు. సింపుల్ గా ఒక ఫ్లాట్ ఫైల్, ఒక పేపర్ అనుకోండి. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ వన్ బుక్ ఫర్ మీ, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక పీడిఎస్ ఫైల్ అని ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను పిఎస్ ఫైల్ అని మీకు అర్థం అవడానికి అలా ఇచ్చాను. money.test. సంథింగ్ ఫైల్ 1 అని సంథింగ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. పిఎస్ ఫైల్ అనే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. పీడిఎస్ ఫైల్ కి అయితే పీడిఎస్ అనే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ అలొకేట్ ఏ చేస్తున్నాను. సో ఇక్కడ మన పీడిఎస్ ఫైల్ కి ద డైరెక్టరీ బ్లాక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ది 0. సో హియర్ ఐఎమ్ గివింగ్ ద 10. జస్ట్ రిమెంబర్ పీడిఎస్ ఫైల్ అయితే మెంబర్స్ ఉంటాయి కాబట్టి సో డైరెక్టరీ బ్లాక్స్ అనేది షుడ్ బి గ్రేటర్ దాన్ 0. అంటే పీడిఎస్ లో వీ కెన్ క్రియేట్ ద మెంబర్స్, రైట్? దట్ ఈస్ వై డైరెక్టరీ బ్లాక్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. ఓకే, అండ్ హియర్ వీ హ్యావ్ టు మెన్షన్ దట్ type, data set type. Okay, PDS and icha. Now if I hit enter, so it is allocated the data. File ni create chesindi. Next again go to 3.4. So nenu idi na
ఫస్ట్ స్క్రీన్ ఇక్కడ నుంచి నేను 3.4 అని ఇచ్చిన డైరెక్ట్ గా ఇట్ విల్ గో టు ఓపెన్ ద డేటా సెట్. ఇట్ విల్ ఓపెన్ ద డేటా సెట్ అండ్ హిట్ ఎంటర్. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఇచ్చిన ఇన్వాలిడ్ లెంత్ క్వాలిఫైర్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డాట్ ఇచ్చాము. డాట్ తర్వాత ఏంటి మీకు తెలిస్తే అది నేమ్ పెట్టాలి, లేదంటే we put the star, it will open that whatever the names are available that will be open. సో ఇప్పుడు నేను file 1 అని ఇచ్చాను. So if you are trying to open this, it won't allow because no members in the data set. So we have created the new PDS file. So to create the any members inside the PDS file, we have to give like this, edit and పెట్టేసి en పెట్టేసి in bracket we have to mention the our PDS name. ఒక మెంబర్ ని క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ ఐఎమ్ క్రియేటింగ్ ద న్యూ అని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఏదైనా నేర్చుకోవచ్చు మళ్ళీ ఇక్కడ. అండ్ హియర్ వన్ మోర్ థింగ్, దట్ మెంబర్ నేమ్ షుడ్ బి 8 క్యారెక్టర్స్. ఇక్కడ కూడా 8 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఓకే, సో నేను న్యూ అని ఇచ్చేసి హిట్ ఎంటర్ ఇచ్చేసి ఇలా ఇండో వస్తుంది, ఎడిట్ ఎంట్రీ ప్యానల్ వస్తుంది. అగైన్ హిట్ ఎంటర్. సో ఇట్ విల్ ఓపెన్. సేవ్ కొడితే సేవ్ అయిపోతుంది. ఓకే, సో ఇఫ్ యూ గో ఇన్సైడ్ దిస్ నౌ యూ కుడ్ సి ఇలా మెంబర్స్ ఉంటాయి. ఇలా మెంబర్స్ అనేది ఈ టైంన క్రియేట్ చేశారు. ఈ టైంకి యూజర్ ఐడి, ఇప్పుడు నా యూజర్ ఐడి ఐబిఎం యూజర్ కాబట్టి ఐబిఎం యూజర్ అని వచ్చింది. సో ఈ మెంబర్ని అగైన్ ఎడిట్ చేయాలంటే ఇలాగా. ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఈజ్ ఆల్సో లైక్ ఏ కైండ్ ఆఫ్ ఏ ఫ్లాట్ పిఎస్ ఫైల్ లాగే ఉంది, బట్ ఇట్ రిసైడ్స్ ఇన్సైడ్ ది పీడిఎస్ లో ఒక మెంబర్ లాగా ఇది ఉంటుంది. ఓకే, సో ఇది కాలమ్స్, COLS కాలమ్స్ అనేసి వస్తుంది. సో ఫర్ ఎవ్రీ JCL అండ్ COBOL యూ హ్యావ్ టు రైట్ ఇన్ బిట్వీన్ ది 1 to 72 కాలమ్స్ మధ్యలో మాత్రమే నువ్వు రాయాలి. ఇదిగోండి ఇక్కడ వరకే రాయాలి, 72 కాలమ్స్ వరకే రాయాలి. సో ఇట్ విల్ నాట్, ఇఫ్ యూ రైట్ ద కోడ్ బిహైండ్ ద 72, సో ఇట్ విల్ నాట్ టేక్ ఇట్ యాజ్ ఏ, ఇట్ విల్ నాట్ కంపైల్, ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఓకేనా, నిన్న చెప్పాను అదే. సో ఫర్ ఎవ్రీ JCL అండ్ COBOL వీ హ్యావ్ టు రైట్ ఇన్ బిట్వీన్ ది 1 to 72 కాలమ్. Am I clear? PS ఫైల్ PDS ఫైల్ డిఫరెన్స్ అర్థమైందా? ఓకే, సో నిన్న మనం JCL స్టేట్మెంట్స్ అవి చూసాం కదా. సో ఇఫ్ యూ సీ హియర్, సో దిస్ ఇస్ మై ఒక ఫ్లాట్ JCL, ఇది సింపుల్ JCL. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు కాపీ దిస్ టు, ఇప్పుడు నేను ఒక PDS క్రియేట్ చేశాను కదా. సో ఇఫ్ ఐ వాంట్ టు కాపీ దిస్ ఫ్రమ్ one library to another library, so we can use the give C command. Just give C command here. So from where to you want to copy, akkada C అని ఇచ్చేసి if you hit enter, so it will ask you the library ఎక్కడికి కాపీ చేయాలనుకుంటున్నావు అని. సో ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేసాం, money.test.file1 అని ఇచ్చాం కదా. సో అక్కడికైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే. లేదు నాకు కొత్త ఫైల్ కావాలి అనుకుంటే నేనేం ఇస్తానంటే training.jcl ఇలా ఇచ్చుకుంటున్నాను నేను. ఓకే, ఇచ్చేసుకుంటే ఇట్ విల్ ఎంటర్, ఆస్క్ యూ. సో నువ్వు ఇప్పుడు మనం ఇంత ముందు ఏం చేస్తాం, యాట్రిబ్యూట్స్ ఇచ్చాం కదా, ప్రైమరీ, సెకండరీ, డైరెక్టరీ బ్లాక్స్ అవన్నీ ఇచ్చాం కదా. సో అలాగే ఇప్పుడు మనం యాట్రిబ్యూట్స్ కావాలి. ఇప్పుడు మనం ఏమడుగుతుంది, మనం ఎక్కడి నుంచి కాపీ చేస్తున్నాం. సో హియర్ వీఆర్ కాపీయింగ్ ఫ్రమ్ demo.jcl నుంచి కాపీ చేస్తున్నాం. So it is asking you allocate the using the attributes of demo.jcl, and if you want to use the same attributes of the your source అంటే demo.jcl నుంచి ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నాం కదా. If you want to use the same attributes, we can mention, if you give the one command here, so then it will allocate the with the same memory, same attributes demo.jcl కి ఏమైతే ఉన్నాయో, so it will allocate the same. Okay, so this JCL is copied. Okay, and again now go to start
3.4 ఇలా ఇచ్చేసి ఇఫ్ యూ ఓపెన్ ద మనీ డాట్ ట్రైనింగ్ డాట్ జేసీఎల్ అని ఇచ్చేసి ఇఫ్ యూ హిట్ ఎంటర్, సో ఇఫ్ యూ సీ హియర్, సో దట్ ఈస్ కాపీడ్. ఓకే గైస్, అర్థమైందా ఎలా కాపీ చేయాలో? ఎవ్రీవన్, అందరికీ అర్థమైందా ఇది మళ్ళీ ఒకసారి చెప్పరా బ్రో? కాపీ చేయడమా? బ్రో కాపీ చేయడం. సో ఇప్పుడు నాకు డెమో డాట్ సమ్ కోబాల్ అని ఉంది. సో హియర్ ఇఫ్ ఐ వాంట్ టు కాపీ, ఇప్పుడు నేను ఇందులో నుంచి ఒక మెంబర్ని కాపీ చేయాలి అనుకుంటున్నాను నా పీడిఎస్ లైబ్రరీలోకి. సో ఓపెన్ చేసి, సో ఇఫ్ ఐ వాంట్ టు కాపీ, సపోజ్ ఈ అర్థమెటిక్ ఇది ఉంది. సో దీన్ని కాపీ చేయాలి అనుకుంటే ఫస్ట్ గివ్ ద సి కమాండ్. సి అని ఇచ్చేస్తే కాపీ అని, సి ఇచ్చి హిట్ ఎంటర్. ఇఫ్ యూ వాంట్ టు కాపీ టు ఎగ్జిస్టింగ్, నువ్వు ఒక నీ పీడిఎస్ లోకి కాపీ చేయాలనుకుంటే వీ కెన్ డైరెక్ట్లీ గివ్ దట్ పీడిఎస్. లేదు నేను ఒక కొత్త పీడిఎస్ మెంబర్లో కాపీ చేయాలనుకుంటున్నాను అనుకో, సో మనీ డాట్ ట్రైనింగ్ డాట్ ఆ పీడిఎస్ నేమ్ ఇవ్వాలి, ఏదైతే కేయాలి చేయాలనుకుంటున్నాము కోబాల్ అని ఇచ్చేసి హిట్ ఎంటర్. ఇప్పుడు ఈ కొత్త పీడిఎస్ క్రియేట్ చేస్తుంటే వీ హ్యావ్ టు గివ్ స్పెసిఫికేషన్స్ ఇవ్వాలి కదా, అంటే డైరెక్టరీ బ్లాక్స్ ఎంత ఉండాలి, ప్రైమరీ ఎంత ఉండాలి, సెకండరీ ఎంత ఉండాలి. మనం ఇందాక క్రియేట్ చేసేటప్పుడు చూసాం, అవన్నీ మెన్షన్ చేస్తాం కదా. సో ఇప్పుడు హిట్ ఎంటర్ కొడితే ఇప్పుడు ఇట్ విల్ గివ్ యూ సమ్ స్పెసిఫికేషన్స్ లైక్ ఫంక్షనాలిటీ. సో ఇఫ్ యూ వాంట్ టు ఎలకేట్ ద సేమ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ దట్ యువర్ సోర్స్ ఫైల్, ఇప్పుడు మనం డెమో డాట్ కోబాల్ నుంచి కాపీ చేస్తున్నాం కాబట్టి it will ask you like if you want to copy the same specification of demo.cobol, so that if you give the one command, it will ఈ కొత్త pdf file అనేది whatever the specifications are there for the demo.cobol, it will create with that specification. ఓకేనా? అంటే ఈ demo.cobol కి ఎన్ని డైరెక్టరీ బ్లాక్స్ ఉన్నాయో అవే, వాటితోనే ఎన్ని ప్రైమరీ ఎన్ని సెకండరీ యూనిట్స్ ఉన్నాయో, సో వాటితో ఈ కొత్త మనీ డాట్ ట్రైనింగ్ అనే కోబాల్ అనే ఒక పీడిఎఫ్ క్రియేట్ అయిపోతుంది. అర్థమైందా? లేదు నేను వేరే స్పెసిఫికేషన్స్ ఇవ్వాలి అనుకుంటే 2 అని ఇచ్చేసి ఈ టెండర్ కొడితే మళ్ళీ అక్కడ మనకి ఆ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ మనం పెట్టుకోవచ్చు. లేదు నాకు పాతదే ఇదిగోండి, నాకు ఈ డెమో డాట్ కోబాల్కి ఏమైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అవే ఉండాలి అంటే 1 ఇచ్చామంటే, సో ఇట్ విల్ క్రియేట్ విత్ వాట్ ఎవర్ ద స్పెసిఫికేషన్స్ ఆర్ దేర్ ఫర్ డెమో డాట్ కోబాల్, it will be created with that specification. hit enter కొడితే క్రియేట్ అయిపోయింది, కాపీ అయిపోయింది. ఈ పీడిఎస్ ఫైల్ కి ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో వాటితో క్రియేట్ చేసేసి ఈ మెంబర్ ని కాపీ చేస్తుంది. క్లియర్ పూర్ణ? కుమార్, ఎవ్రీవన్ క్లియర్ రైట్? అందరూ? ఉదయ్, గౌతమ్, ఓకే. సో యా, సో దిస్ ఇస్ మై ఒక సింపుల్ జేసీఎల్. ఇది ఐ టోల్డ్ యూ రైట్, జాబ్ కీవర్డ్ ముందు ఉండేదాన్ని జాబ్ నేమ్ అంటారు, దీన్ని ఆపరేషన్ అంటారు, దీన్ని ఆపరెంట్ ఫీల్డ్స్ అంటారు. ఓకే, ఇది స్టెప్ నేమ్. ఎగ్జిట్ ముందే ఉండేదాన్ని స్టెప్ నేమ్ అంటారు, డిడి అనే కీవర్డ్ ఉండేదాన్ని డిడి నేమ్ అంటారు. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే డిడి స్టేట్మెంట్ లో ఉండే ఆపరెంట్స్. ఓకే, ఇక్కడ మనం నోటిఫై అని పెట్టుకున్నాం. ఇంకా ఈ విధంగా సో వీ కెన్ మెన్షన్ ద వాట్ ఎవర్ ద మనకి ఏం కావాలంటే అవి. సో మెసేజ్ క్లాస్ అని, సో మనం నిన్న చూసినవి అన్ని మనం ఇలా పెట్టుకోవాలి. మెసేజ్ క్లాస్ ఈక్వల్స్ టు సమ్ ఎక్స్ అని, తర్వాత మెసేజ్ లెవెల్ అని, ఇది ఒకదాని తర్వాత ఒకటి కామా పెట్టుకుంటాము. మెసేజ్ లెవెల్ ఈక్వల్స్ టు 1,1. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, క్లాస్ ఈక్వల్స్ టు టెస్ట్ జాబ్, ప్రొడక్షన్ జాబ్ అయితే ఇలాగా సపోజ్ నేను ఒక ఎక్స్ అని ఇస్తున్నాను. సో ఇలాగా తర్వాత టైం పారామీటర్. ఇప్పుడు మనం ఇక్కడ 72 కాలమ్స్ దాటిపోతే వీ హ్యావ్ టు కంటిన్యూ కాల్స్ వచ్చేసి, ఇప్పుడు ఇక్కడ 72 దాకా రాలేదు కాబట్టి వీ కెన్ కోడ్ టైం ఈక్వల్స్ టు, ఇప్పుడు దాటిపోతుంది. సో అలా అన్నప్పుడు ఏం చేయాలంటే మనం కంటిన్యూషన్ చేయాలి. సో కంటిన్యూషన్ చేయాలి అంటే ఎక్కడి నుంచి, ఏ కాలం నుంచి స్టార్ట్ చేయాలి? ఎస్, ఇప్పుడు 4 అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఇక్కడ నుంచి, బి దగ్గర నుంచి.
సో ఇక్కడ నుంచి మనం పెట్టాలి టైమ్ ఈక్వల్స్ టు 5 సెకండ్స్ ఇద్దాం అనుకుంటున్నాను నేను, కామా 5 మిల్లీ సెకండ్స్ ఇద్దాం. ఇలాగా ఇంకేమైనా కావాలంటే ఇంకా మనకి స్పెసిఫిక్గా ఏమైనా కావాలంటే అది ఇచ్చవచ్చు, లేకపోతే రీజియన్ పారామీటర్. సో మనం సింపుల్గా ఒకటే రన్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఓకే. సో ఈ విధంగా మనం ఇచ్చుకోవాలి కీవర్డ్ పారామీటర్స్, ఒకదాని తర్వాత ఒకటి కామా, ఒకదాని తర్వాత కామా పెట్టుకొని ఇచ్చుకుంటాం. సో లైక్ ఇఫ్ యూ వాంట్ టు పుట్ ద ఎనీ డిస్క్రిప్షన్, లైక్ ఇప్పుడు ఇలా కామెంట్ గా పెట్టేస్తే ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఈ స్టేట్మెంట్ ని కామెంట్స్ కింద కన్సిడర్ చేస్తుంది, ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. ఇది కామెంట్ జస్ట్ అంతే. ఇప్పుడు దీన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. సో హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ద పిఎస్ ఫైల్ విత్ రికార్డ్ ఫార్మాట్ FD అండ్ LRICL ఆఫ్ 50. ఒక 50 లెంత్ తో నేను ఒక ఫైల్ ని పిఎస్ ఫైల్ ని క్రియేట్ చేస్తానని అర్థం అవడం కోసం మనం ఏమైనా కామెంట్స్ పెట్టుకుంటాం. రియల్ టైమ్ లో ఏంటంటే ఈ జాబ్ ఏం చేస్తుంది, ఒక్కొక్క స్టెప్ ఏం చేస్తుందని కామెంట్ లైన్ లో పెట్టి డిస్క్రైబ్ చేస్తారు. సో దట్ బై సీయింగ్ దట్ JCL వీ కెన్ అండర్స్టాండ్, ఓకే ఈ స్టెప్ లో ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది, ఈ ప్రోగ్రామ్ ఈ ఆపరేషన్ చేస్తుందని. సో ఇట్ విల్ స్పెసిఫై దట్. ఓకే, సో ఇక్కడ నేను ప్రోగ్రామ్ ఒక IEBR14 అనే ప్రోగ్రామ్ ను రన్ చేస్తున్నాను. సో ఇది ఎందుకు యూస్ చేస్తున్నా అంటే, 1 సెకండ్, okay. So here I am running a one program PGM equal to I. So I am running a program PGM equal to IEBR14 అనే ఒక యూటిలిటీ ఉంటుంది మనకి JCL లో. బేసిక్ గా ఒక యూటిలిటీ ఉంటుంది. సో ఇది ఎందుకు అంటే, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ద ఎనీ PS ఫైల్ ఆర్ PDS ఫైల్, ఇప్పుడు ఇందాక మనం ఏం చేస్తాం, మాన్యువల్ గా 3.2 లోంచి క్రియేట్ చేసాము. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఫ్రమ్ ద JCL, మన JCL లోంచి ఒక ఫైల్ క్రియేట్ చేయాలి అంటే, సో వీ హ్యావ్ దిస్ యూటిలిటీ IEBR14 అనే ఒక యూటిలిటీ ఉంటుంది. సో ఇఫ్ యూ రన్ దట్ ప్రోగ్రామ్ దెన్ వీ కెన్ క్రియేట్ ద on PS ఫైల్ ఆర్ PDS ఫైల్. ఓకే, సో ఈ విధంగా మనం ఒక JCL, ఇది ఇస్ అ సింపుల్ JCL. ఈ పారామీటర్స్ అన్ని ఏంటంటే మళ్ళీ నేను చెప్తాను. ఓకేనా, ఒక JCL అంటే అర్థమైందా? సో ఈ JCL కానీ కోబాల్ కోడ్ మాడ్యూల్స్ కానీ యూ షుడ్ బి కోడెడ్ ఇన్ బిట్వీన్ ద 80 లెంత్, 80 బైట్ ఉన్న ఫైల్లో మాత్రమే క్రియేట్ చేయాలి. ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు code in more than the 80 byte member, then it will not allow you to execute your COBOL module or any JCL. ఇప్పుడు నేను ఈ PDS క్రియేట్ చేసేటప్పుడు ఎంత పెట్టాను, 80 అనే పెట్టాను, అంతే కదా. LRICL గుర్తుందా, రికార్డ్ ఫార్మాట్ లెంత్ 80 bytes ఇచ్చాను, గుర్తుందా? యా, సో 80 byte ఉన్న మెంబర్స్ తో మాత్రమే who have to code your JCL or your PDS member. If you are trying to create more than that, it will not allow, it will not submit. ఓకేనా, అర్థమైందా? PDS క్రియేట్ చేయడం, PS ఫైల్ క్రియేట్ చేయడం, ఒక JCL. ఎనీ డౌట్స్? ఓకే, సో దోస్ ఆర్ ది ఇప్పుడు మనం చూసినవన్నీ JCL స్టేట్మెంట్ యొక్క ఆపరెంట్స్. సో సిమిలర్ గా మనకి ఎగ్జిట్ స్టేట్మెంట్ కి కొన్ని ఆపరెంట్స్ ఉంటాయి, DD స్టేట్మెంట్స్ కొన్ని ఆపరెంట్స్ ఉంటాయి. సో ఎగ్జిట్ స్టేట్మెంట్స్ ఉండే ఆపరెంట్స్ ఏంటి అంటే, సో వీ హ్యావ్ ద పామ్ పారామీటర్ అని ఉంటుంది, PARM. సో పామ్ పారామీటర్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద ఎనీ వాల్యూ ఫ్రమ్ JCL టు యువర్ కోబాల్ కోడ్ లోకి నువ్వు ఏమైనా వాల్యూస్ పంపించాలంటే వీ హ్యావ్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ ఉన్నాయి. సిస్సిన్ నుంచి అని పంపిస్తారు, తర్వాత ఫైల్స్ నుంచి పంపిస్తారు, లేదంటే పామ్ పారామీటర్ ద్వారా పంపిస్తారు. ఓకే, సో ఈ పామ్ పారామీటర్ అనేది ఇట్స్ రిలేటెడ్ టు యువర్ ఎగ్జిట్ స్టేట్మెంట్ ఆపరెండ్. సో త్రూ పామ్ పారామీటర్ వీ కెన్ సెండ్ అప్ టు 100 క్యారెక్టర్స్ మాత్రమే మనం పంపించగలం, 100 bytes వాల్యూస్ వరకు మాత్రమే మనం పంపించగలం. ఓకే, సో సిమిలర్ గా మనకి JCL స్టేట్మెంట్స్ ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో, సో వాటిని స్టెప్ లెవెల్లో కూడా పెట్టచ్చు. మనం అక్కడేమో జాబ్ లెవెల్లో పెడుతున్నాం, ఇక్కడేమో స్టెప్ లెవెల్.
సో ఇక్కడ ఇవి పెడితే ఇప్పుడు మనం కాన్ పారామీటర్ చూసాము. తర్వాత టైం పారామీటర్. ఇవేంటంటే ఈ స్టెప్ వరకు మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. సో ఈ టైం అనేది ఏంటంటే ఈ స్టెప్ ఇంత టైంలో మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలని. ఈ రీజియన్ ఏంటంటే ఇంత స్టెప్‌లో వరకే ఎగ్జిక్యూట్ అవ్వాలని. మనం ఇక్కడ జేసీఎల్ టాప్‌లో పెడితే సి సో ఇప్పుడు ఇక్కడ జాబ్ కార్డ్‌లో పెడితే సో ఇట్ విల్ అప్లికేబుల్ టు ఎంటైర్ ద మల్టిపుల్ స్టెప్. ఇక్కడ ఏ స్టెప్స్ ఉన్నాయో అన్ని స్టెప్ ఇప్పుడు ఇక్కడ ఒక స్టెప్పే ఉంది. ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ద మల్టిపుల్ స్టెప్ సపోజ్ 2 స్టెప్స్ ఉన్నాయనుకోండి. ఈ కమాండ్స్ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు నాకు 2 స్టెప్స్ ఉన్నాయి. సో ఈ ఫంక్షన్స్ ఈ పారామీటర్స్ అంటే ఈ టైమ్ లిమిట్ గాని, రీజియన్ లిమిట్ గాని సో ఇట్ విల్ అప్లికేబుల్ టు ఆల్ ద స్టెప్స్. లేదు నాకు పర్టిక్యులర్ స్టెప్‌కి ఇప్పుడు ఈ స్టెప్‌కి నాకు ఓన్లీ ఇంత సెకండ్స్ లోనే రన్ అవ్వాలి అనుకోండి. సో వి కెన్ కోడ్ దట్ టైమ్ పారామీటర్. నాకు ఇది 1, 2 సెకండ్స్‌లో రన్ అయిపోవాలి. ఈ పర్టిక్యులర్ స్టెప్ అనేది 2 స్టెప్‌లో రన్ అవ్వాలి. ఇలాగా. ఇక్కడ మళ్ళీ కాన్ పారామీటర్ పెట్టుకోవచ్చు. నాకు ఈ కండిషనల్ పారామీటర్ ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను. కాండ్ ఈక్వల్స్ టు 4, LT. ఇలా ఇస్తే ఈ కండిషన్ అనేది ఈ స్టెప్ వరకు మాత్రమే చెక్ చేసుకుంటా. అంటే ఈ ప్రీవియస్ స్టెప్‌కి వచ్చిన వాల్యూని బట్టి ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. లేదు నేను ఇక్కడ పెట్టానంటే ఇట్ విల్ అప్లికేబుల్ టు త్రూ అవుట్ ద జేసీఎల్. అంటే అన్ని స్టెప్స్‌కి ఈ కండిషనల్ పారామీటర్ చెక్ చేసుకుంటుంది. ఓకేనా? సో దీన్ని జాబ్ లెవెల్ అంటారు. దీన్నేమో స్టెప్ లెవెల్ అంటారు. ఈ పారామీటర్ పెట్టేవి. సో ఇక్కడ స్టెప్ లెవెల్ మనకి బేసిక్‌గా పామ్ పారామీటర్ అని ఉంటుంది. పామ్ పారామీటర్ ఈక్వల్స్ టు వాల్యూస్ ఇప్పుడు ఏదైతే ఒక 100 అని పంపించానో ఇట్ షుడ్ బి కోడెడ్ ఇన్ బిట్వీన్ ద బ్రాకెట్స్. ఇలా ఇస్తే ఈ 100 అనే వాల్యూ ఈ ప్రోగ్రామ్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ ప్రోగ్రామ్‌లో నేను ఈ వాల్యూ యూజ్ చేసుకోవాలనుకున్న ఒక పర్టిక్యులర్ వాల్యూ. సో దెన్ వి హావ్ టు కోడ్ ఇన్ ద పామ్ పారామీటర్. ఓకేనా? సో త్రూ పామ్ పారామీటర్ వి కెన్ సెండ్ అప్ టు 100 క్యారెక్టర్స్ మాత్రమే మనం పంపించగలం. Okay, so whatever the values you are passing from the POM parameter to program, so those details should be mentioned in the linkage section of the COBOL program. Just గుర్తుపెట్టుకోండి. I will tell you what is the linkage section అనేది మనం COBOL కాన్సెప్ట్ వచ్చినప్పుడు చూడొచ్చు. So whatever the values we are passing from the POM parameter, that should be coded. ఇప్పుడు నేను 100 అని పంపిస్తున్నాను కదా. సో దాన్ని ఒక వేరియబుల్ లోకి రీడ్ చేసుకోవాలి. ఆ వేరియబుల్ ని లింకేజ్ సెక్షన్ లో మనం మెన్షన్ చేసుకోవాలి. అది ఎలా ఏంటని మనం తర్వాత చూద్దాం. ఓకే, సో త్రూ పామ్ పారామీటర్ వీ కెన్ సెండ్ ద డేటా ఫ్రమ్ ద JCL టు COBOL ప్రోగ్రామ్ అప్ టు 100 క్యారెక్టర్స్. ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనకి డిడి స్టేట్మెంట్ లో ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఎగ్జిట్ చూసాము, JCL చూసాము. నౌ డిడి స్టేట్మెంట్ ఇస్ ఇదిగోండి డిడి స్టేట్మెంట్స్. సో త్రూ డిడి స్టేట్మెంట్ we can code the multiple fields. డిడి స్టేట్మెంట్స్ యూస్ చేసుకొని మల్టిపుల్ గా వేస్ లో యూస్ చేసుకోవచ్చు టు సప్లై ద లోడ్ లైబ్రరీ ఆర్ ద జాబ్ లిబ్ స్టెప్ లిబ్. ఇవేంటో నేను చెప్తాను మళ్ళీ. సో బేసికల్ గా లోడ్ లైబ్రరీ అంటే ఏంటంటే, సో వన్స్ యూ హ్యావ్ రిటర్న్ ది COBOL program, so it will when you compile it will convert into your machine understanding language. సో నువ్వు ఏ ప్రోగ్రామ్ లో చూసినా ఏ లాంగ్వేజ్ తీసుకున్నా, సో వాట్ ఎవర్ ద కోడ్ యూ హ్యావ్ రిటర్న్ వన్స్ యూ కంపైల్ it will interpret and it will convert into machine understanding language కి కన్వర్ట్ అయిపోతుంది. సో ఆ కన్వర్ట్ అయిన కోడ్ ని ఎక్కడ స్టోర్ చేస్తుందంటే లోడ్ లైబ్రరీలో స్టోర్ చేస్తుంది. ఓకే, ఆ లోడ్ లైబ్రరీ పంపించడానికైనా we will use a DD స్టేట్మెంట్. ఇన్పుట్ అవుట్పుట్స్ ఫైల్ ని పంపించడం కోసం DD స్టేట్మెంట్ యూస్ చేస్తాము. స్పూల్లో మనం డేటా చూడడం కోసమైనా DD స్టేట్మెంట్ లో మెన్షన్ చేస్తాము. లైక్ సిస్ప్రింట్, సిస్సాబ్ ఇవన్నీ ఏంటంటే స్పూల్లో కరెస్పాండింగ్ డేటా చూడడం కోసం మనం వాడే స్టెప్స్ ఇవి. ఓకే, సో వీటన్నిటిని కోసం DD స్టేట్మెంట్స్ యూస్ చేస్తాము. ఓకే, క్లియర్? సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ స్టెప్ లో సింపుల్ గా DD1 అనే ఒక ఇన్పుట్ ఫైల్ మాత్రమే మనం మెన్షన్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక ఫైల్ ని క్రియేట్ చేయడం కోసం కూడా మనం DD స్టేట్మెంట్ ని యూస్ చేసాము. ఓకే గైస్, క్లియర్? సో ఇంకా డిఫరెంట్ వేస్ ఏమున్నాయో చూద్దాం. సో ఫర్ ఇన్పుట్ ఫైల్, ఇప్పుడు నేను ఒక ఇన్పుట్ ఫైల్ పాస్ చేయాలంటే సో DD అని పెట్టేసి, సో దాని ముందు DD నేమ్ ఇచ్చాను. ఇన్పుట్ ఫైల్ అని ఒక DD నేమ్ ఇచ్చి ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. తర్వాత కరెస్పాండింగ్ ఫైల్ ఇచ్చాను.
సో ఏదైనా ఫైల్ ని ఇవ్వాలంటే డిఎస్ అని కానీ ఇస్తాం, డేటా సెట్ నేమ్ అంటారు దీన్ని. సో డేటా సెట్ నేమ్ ఈక్వల్ టు ఆ ఫైల్ నేమ్ ఇస్తాము. తర్వాత డిస్పోజిషనల్ పారామీటర్ అని ఉంటాయి మనకి, అంటే ఒక ఇఫ్ ద ఫైల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఫైల్ యొక్క స్టేటస్ ని చెప్పేది డిస్పోజిషనల్ పారామీటర్. ఓకే, ఇది అవుట్పుట్ ఫైల్ కూడా డిడి నేమ్ ఇచ్చాము, ఇదిగో డిడి అనే కీవర్డ్ ఇచ్చాము, దాని ముందర డిడి నేమ్ ఇచ్చాము. తర్వాత డిఎస్ఎన్ డేటా సెట్ నేమ్ ఈక్వల్ టు ఫైల్ నేమ్ అని ఇచ్చాము. సో కరెస్పాండింగ్ అట్రిబ్యూట్స్ ఇవ్వాలి మనం. ఇవి నేను ఇప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం కమింగ్ స్లైడ్స్. ఓకేనా? సో వీటి కోసం కూడా వి విల్ యూజ్ ద డిడి స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం, అంటే ఇన్పుట్ ఫైల్ కి అవుట్పుట్ ఫైల్ కి. ఓకే, నెక్స్ట్ ఇవ్వండి. సో వీటిలో ఉండే అట్రిబ్యూట్స్ ఏంటో చూద్దాం. సో డిఎస్ఎన్ అంటే డేటా సెట్ నేమ్, మనం ఏ ఫైల్ అయితే ఇన్పుట్ గా ఇవ్వాలనుకుంటున్నామో, ఏ ఫైల్ అయితే అవుట్పుట్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ ని డిఎస్ఎన్ లో పెడతాము. నెక్స్ట్ డిస్పోజిషనల్ పారామీటర్. సో ఈ డిస్పోజిషనల్ పారామీటర్ ఎందుకు అంటే, సో టు స్పెసిఫై ద స్టేటస్ ఆఫ్ ద ఫైల్. సో సపోజ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద ఇన్పుట్ గా యూస్ చేసుకుంటున్నాము అనుకోండి, సో ఇన్పుట్ గా యూస్ చేసుకుంటుంటే డిస్పోజిషనల్ పారామీటర్ అనేది షేర్ మోడ్ లో పెట్టాలి. అంటే దిస్ ఫైల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, జస్ట్ షేర్ ఫర్ యువర్ జాబ్, ఈ జాబ్ కి నువ్వు షేర్ మోడ్ లో యూస్ చేసుకో. సో dispo equal to new catalog delete అంటే if you want to create the new file we have to use the new catalog delete అని ఇస్తాము. ఓకే, సో యూనిట్ ఈక్వల్ టు sysda అంటే, సో మనకి బేసికల్ గా మెయిన్ ఫ్రేమ్ మెమరీలో 2 డెస్టినేషన్స్ ఉంటాయి, sysda అని ట్రాక్స్ అని ఉంటవి. సో యూనిట్ ఈక్వల్ టు sysda అనేస్తే యువర్ ఫైల్ విల్ బి క్రియేటెడ్ ఇన్ ద sysda మెమరీలోకి క్రియేట్ అయిపోతుంది. సిస్టమ్ వాల్యూమ్ డేటా అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్పేస్ పారామీటర్, మనం ఇందాక చెప్పాను సిలిండర్ కల్లా అని. సో ఇక్కడ మనం మాన్యువల్ గా క్రియేట్ చేసేటప్పుడు చూపించాను కదా సిలిండర్ కల్లా ట్రాక్స్ అని, అవి సిలిండర్ అయితే సిలిండర్ అని ఇస్తాము, ప్రైమరీ సెకండరీ. సో రిలీజ్ అంటే ఏంటి అంటే, వన్స్ యువర్ ప్రైమరీ మెమరీ ఈజ్ అలొకేటెడ్, సో ఇఫ్ యూ వాంట్ టు రిలీజ్ సమ్ మెమరీ దెన్ ఇట్ విల్ బి రిలీజ్. అంటే నువ్వు 5 యూనిట్స్ ఆల్రెడీ యూస్ చేసుకుంది నీ మెమరీ, సో దెన్ ఇట్ విల్ రిలీజ్ దీస్ 2 యూనిట్స్. నెక్స్ట్ డిసిబి అంటే డైరెక్టరీ కంట్రోల్ బ్లాక్ అంటారు. సో ఇందులో ఏం మనం మెన్షన్ చేస్తామంటే రికార్డ్ ఫార్మాట్, మనం ఫిక్స్డ్ వేరియబుల్ అని ఒకటి మెన్షన్ చేస్తాం, గుర్తుందా? అవి ఇక్కడ మనం చేస్తాం ఫిక్స్డ్ బ్లాక్ అయితే. ఎల్ రికర్ అంటే రికార్డ్ లెంత్, సో ఎన్ని బైట్స్ కావాలో అది. నెక్స్ట్ బ్లాక్ సైజ్ అంటే ఇది ఎంత స్పేస్ నువ్వు ఒక్కొక్క బ్లాక్ ఎంత అలొకేట్ చేయాలి అనేది అది. క్లియర్? దీస్ పారామీటర్స్ అర్థమైనాయా? డిస్ప్ అంటే న్యూ కెటలాగ్ డిలీట్ అంటే న్యూ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు వేస్తాము. షేర్ అంటే if that file is already exist then I'm using it a share mode. యూనిట్ అంటే ఎక్కడ క్రియేట్ చేయాలి, sysda లేకపోతే ట్రాక్స్ అని ఉంటుంది. స్పేస్ అంటే సిలిండ్రికల్ లో స్టోర్ చేయాలా, ట్రాక్స్ లోనే, ఇక్కడ కూడా అలా ఉంటుంది, సిలిండ్రికల్ ఉంటుంది, ట్రాక్స్ అని ఉంటుంది. సో నెక్స్ట్ డిసిబి పారామీటర్స్ అంటే డైరెక్టరీ కంట్రోల్ బ్లాక్, ఎలాంటి టైప్ క్రియేట్ చేయాలి, ఎంత రికార్డ్ లెంత్ ఎంత, బ్లాక్ సైజ్ ఎంత అని ఇక్కడ మెన్షన్ చేస్తాము. సో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసాం, చూసుకుందాం ఒకసారి. Guys, am I clear? This is very important. అందరూ క్లియర్? పూర్ణ, గౌతమ్? యా క్లియర్ బ్రో. ఓకే, సో ఇక్కడ డేటా సెట్ నేమ్ లెంత్ ఎలా ఏంటి అని ఇందాక చెప్పాను నేను. మాక్సిమం లెంత్ 44 బైట్స్ ఉండాలి, ఒక్కొక్కటి ఉండేది క్వాలిఫైర్ అని మనం డిస్కస్ చేసాము. ఓకే, సో ఈ క్వాలిఫైర్ అనేది కెన్ బి ఆల్ఫా న్యూమరిక్ ఫీల్డ్, బట్ అట్లీస్ట్ 1 ఆల్ఫాబెటిక్ అనేది ఉండాలి. సో ఆ డిస్కషన్ ఇందాక ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు చెప్పాను. ఓకే, సో డిస్పోజిషన్ పారామీటర్ చెప్పాను కదా, స్టేటస్, అబ్నార్మల్, టర్మినేషన్ ఇలా ఉన్నాయి చూసారా? సో స్టేటస్ అనేది న్యూ షేర్ వరల్డ్ మోడ్ అని, నార్మల్ టర్మినేషన్, అబ్నార్మల్ టర్మినేషన్ అని. అంటే నార్మల్ టర్మినేషన్ అంటే నువ్వు నార్మల్ గా జాబ్ కంప్లీట్ అయిపోతే ఆ మోడ్ అని అంటారు. అబ్నార్మల్ గా అంటే ఏమైనా జాబ్ అబెండ్ అవుతే ఏం చేయాలి అని. నార్మల్ గా టర్మినేట్ అయిపోతే కెట్లాగ్ అంటే క్యాచ్ చేయని, పట్టుకోని. ఓకే, కెట్లాగ్ అంటే పట్టుకోని, అన్కెట్లాగ్ అంటే రిలీజ్ చేయని, డిలీట్ అంటే డిలీట్ చేయమని పర్మనెంట్ గా, కీప్ అంటే నెక్స్ట్ స్టెప్స్ కి ఉంచమని, అలాగా. సో అబ్నార్మల్ టర్మినేషన్ అంటే ఏమైనా అబెండ్ అవుతే అప్పుడు ఏం చేయాలి అని. ఇవి మనకు కావాల్సినట్టు మన రిక్వైర్మెంట్ బట్టి మనం పెట్టుకోవాలి. న్యూ షేర్ ఓల్డ్ మోడ్ అంటే న్యూ అంటే కొత్తగా క్రియేట్ చేసేటప్పుడు, షేర్ అంటే ఆల్రెడీ ఫైల్ ఉంది జస్ట్ యూజ్ ఇట్, ఓల్డ్ అంటే ఫైల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ జస్ట్ యూజ్ ఇట్. అంటే ఓల్డ్ మోడ్ లో పెడితే ఇఫ్ ఎనీ అదర్ జాబ్ ఈస్ ట్రైంగ్ టు యాక్సెస్ ఇట్, ఇట్ విల్ నాట్ అలో. వేరే జాబ్ ఏదైనా యాక్సెస్ చేసుకుంటే అది దానికి యాక్సెస్ ఇవ్వదు. మోడ్ అంటే ఫైల్ ఆల్రెడీ ఉంది, జస్ట్ అపెండ్ ద డేటా, నీ డేటాని అపెండ్ చేయి అని, డిలీట్ చేయకుండా.
Okay, am I clear? Dispositional parameters. ఎస్ బ్రో. ఓకే, సో ఈ విధంగా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో అవి ఇక్కడ చెప్పాను. ఓల్డ్ అంటే ఏంటి, న్యూ అంటే కేటలాగ్ అంటే ఏంటి, అండ్ కేటలాగ్ డిలీట్ అంటే ఏంటి. ఓకే, సో మీటింగ్ ఒక 2 minutes లో ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ యూనిట్ పారామీటర్స్ చెప్పాను కదా, వేర్ ద డేటా సెట్ షుడ్ బి స్టోర్డ్, సిస్డిఏనా టేపా. సిస్డిఏ అని అంటే డైరెక్ట్ యాక్సెస్ స్టోరేజ్ డివైస్ అంటారు, ఎక్కడ క్రియేట్ చేయాలి అని. సో నెక్స్ట్ వాల్యూమ్, యూనిట్ పెట్టాం